ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా సుపరిపాలనను అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభ ప్రసంగంలో తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఈ నెల 14న రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సరళీకృతం చేసి ప్రారంభానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. తెలుగు పాటకు గుర్తింపు తీసుకొచ్చిన అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతి ఈరోజు. వార్తల వివరాలు: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సుపరిపాలనను అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సూపర్ 6 ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, పరిపాలనా విధానాలు, వ్యవస్థలు, వ్యయ ప్రధానాలలో కీలక సవరణలు ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ ఎకనామిక్ హబ్గా మార్చడమే లక్ష్యంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా సహా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి సారించిందని గవర్నర్ పేర్కొంటూ, Andhra Pradesh is poised to leverage this strength to lead the shift away from fossil fuel dependence by advancing green hydrogen, green ammonia and renewable energy-based industrial ecosystems. The state is positioning itself at the forefront of clean industrial innovation. It will reduce exposure to global shocks, lower costs over time, and establish Andhra Pradesh as a driver of new clean energy economy. ఈ సమావేశాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభను వాయిదా వేసి శాసనసభాపతి సిహెచ్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా సంఘం బీఏసీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనసభ ఎజెండా, నిర్వహణపై చర్చించారు. వచ్చే నెల 7వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 14వ తేదీన రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టడంతో పాటు 17, 18 తేదీల్లో బడ్జెట్పై చర్చ నిర్వహించనున్నారు. ఈ నెల 18న బడ్జెట్పై ఆర్థిక మంత్రి సమాధానం ఇవ్వనున్నారు. మొత్తం 17 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని, అవసరమైతే మరికొన్ని రోజులు పొడిగించే అవకాశముందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో డ్రోన్ల శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ పురోగతిపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో డ్రోన్ల వినియోగం, ప్రజలలో అవగాహనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, డ్రోన్ల వినియోగం భారీగా ఉన్నప్పటికీ పైలట్ల కొరత ఉందని చెప్పారు. ఐఐటి, పాలిటెక్నిక్ వంటి కళాశాలల్లో డ్రోన్లకు సంబంధించిన పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు సాంకేతిక నైపుణ్యాలను ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సరళీకృతం చేసి ప్రాజెక్టులు త్వరితగతిన ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమం అమలులో సంబంధిత సంస్థల సమన్వయంపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అధికారులతో మంత్రి నిన్న సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ యూనిట్లను తక్కువ కాలంలో ఏర్పాటు చేయడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల నిర్వహణలో ఉన్న ఆదాయ సృష్టి కార్యక్రమాలను సూక్ష్మ పరిశ్రమలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. వందేమాతర గీతం రచించి 150వ సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ నిర్వహిస్తున్న సైక్లోథాన్ 2026 కార్యక్రమం ప్రకాశం జిల్లాలోని ఒంగోలుకు నిన్న చేరుకుంది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సిఐఎస్ఎఫ్ అధికారులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సైక్లోథాన్లో పాల్గొంటున్న పారిశ్రామిక భద్రతా దళం కానిస్టేబుల్ సాయిబాబు మాట్లాడుతూ,
తీర ప్రాంతం, రక్షణ, మత్తు పదార్థాల అక్రమ రవాణా కట్టడిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సైక్లోథాన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. వందే మాత్రం సిఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ 2026 సెకండ్ ఎడిషన్లో నేను ఒక భాగస్వామిని అవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ కోస్టల్ సైక్లోథాన్లో 9 రాష్ట్రాల గుండా మేము 130 మంది సైక్లిస్టులు 6,500 కిలోమీటర్లు ప్రయాణిస్తూ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మత్స్యకారులతో ప్రతిరోజు ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళలో జరుగుతున్న సమస్యలు, అలాగే వాళ్లకు సముద్ర తీరం నుంచి వచ్చే ఆపదల గురించి వివరించడం జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఉత్సవాలలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్తో కలిసి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలో పేరుగాంచిన క్రైస్తవ పుణ్యక్షేత్రాలలో గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం ఒకటని అన్నారు. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలుగు పాటకు గుర్తింపు తీసుకొచ్చిన అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతి ఈరోజు. సంగీత దర్శకుడిగా, నేపథ్య గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఘంటసాల 1922 డిసెంబర్ 4వ తేదీన కృష్ణా జిల్లా గుడివాడ వద్ద గల చౌటపల్లి గ్రామంలో జన్మించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సహా పలు భాషల్లో ఆయన అనేక గీతాలను ఆలపించారు. ఆయన స్వరాలాపన చేసిన భగవద్గీత తెలుగునాట ప్రసిద్ధి పొందింది. మధురమైన స్వరంతో తెలుగు పాటలకు ప్రాణం పోసిన ఘంటసాల వెంకటేశ్వరరావు 1974 ఫిబ్రవరి 11వ తేదీన తుది శ్వాస విడిచారు. తన ఆఖరి శ్వాస వరకు గానాన్ని కొనసాగిస్తానని ఘంటసాల ఒక సందర్భంలో పేర్కొంటూ, బహుదూరపు బాటసారి అనే పాటను నేనే వ్రాసి పాడాను. తిరిగి నేనే ఓ పాటను వ్రాసి పాడుకోవాలని అనిపించి ఇది సంధ్యా సమయం అన్న పాట రచించాను. అది మీకు వినిపిస్తాను. ఇది సంధ్యా సమయం, ఇది చీకటి మూసే తరుణం, బాటసారి తెలుసుకోయ్, బాటసారి మేలుకోయ్. పత్రికా సమాచార కార్యాలయం పిఐబి డెహ్రాడూన్ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్కు చెందిన పాత్రికేయుల ప్రతినిధి బృందం విశాఖపట్నంలోని చారిత్రక ఐఎన్ఎస్ కుర్సురా జలంతర్గామి TU-142 విమాన మ్యూజియాలను నిన్న సందర్శించింది. ఈ సందర్భంగా టార్పెడో గది, కమాండ్ రూమ్, ఇంజిన్ విభాగాలను పరిశీలించిన బృందానికి నౌకాదళ వ్యూహాలు, సాంకేతిక సామర్థ్యాలపై పాత్రికేయులకు అధికారులు అవగాహన కల్పించారు. అనంతరం విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రతినిధి బృందం సందర్శించింది. గిరిజన విద్యార్థులకు అందిస్తున్న విద్యా అవకాశాలపై ఇన్ఛార్జ్ ఉపకులపతి టి శ్రీనివాసన్ వారికి వివరించారు. ఈ సందర్భంగా పిఐబి అసిస్టెంట్ డైరెక్టర్ సంజీవ్ సుందర్యాల్ మాట్లాడుతూ దేశ వ్యూహాత్మక, సాంస్కృతిక వారసత్వాన్ని తెలుసుకునేందుకు ఇటువంటి పర్యటనలు ఉపయోగపడతాయని తెలిపారు. అన్నా క్యాంటీన్లలో శుభ్రతను పాటించాలని నంద్యాల పురపాలక కమిషనర్ బండి శేషన్న పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. నంద్యాలలోని బస్టాండ్ సమీపంలో అన్నా క్యాంటీన్ను ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆహార నాణ్యత, రుచిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లలో నాణ్యమైన ఆహారాన్ని, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడం అత్యంత కీలకమని అన్నారు. బస్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో ప్రతిరోజు సుమారు 1600 మందికి పైగా భోజనం చేస్తున్నారని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా సుపరిపాలనను అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభ ప్రసంగంలో తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఈ నెల 14న రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సరళీకృతం చేసి ప్రారంభానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. తెలుగు పాటకు గుర్తింపు తీసుకొచ్చిన అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.